మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. ఉండి జిల్లా మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకి అటెండ్ కానున్నారు. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకి అటెండ్ అయ్యారు. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. ఇక మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకు అటెండ్ అయ్యారు. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. దీనికి మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు రోడ్ షోకి అటెండ్ అయ్యారు. దీనికి మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోలో అటెండ్ అయ్యారు. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకు అటెండ్ అయ్యారు. వెల్లి కొండల్లో దండు ముట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండు రోజే వస్తవా సల్లరా, కాంగ్రెస్ సైనికుల శంఖమూగినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నల్ల కొండ నడుందంట కరీంనగర్ సేవకుడే మన నాయకుడే, చల్లా వంశన్న జన బాంధవుడే, పాలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే, సేవకుడే మన నాయకుడే, చల్లా వంశన్న జన బాంధవుడే. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కు హాజరు కానున్నారు. మంత్రి జూపల్లి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకి అటెండ్ అయ్యారు. పేదల నేస్తమన్నా వంశన్న బీదల బంధువన్నా, కాంగ్రెస్ జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్నా, సేవకుడే మన నాయకుడే, చల్లా వంశన్న జన బాంధవుడే, పాలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే.
దెబ్బతీసే అన్నదాత రైతులను ఆదుకోవాలని అండై ఉండాలని పెట్టుబడికి సాయమిచ్చి గిట్టుబాటు ధర చూపి రైతే రాజన్న మాట నిజము చెయ్యాలని కష్టజీవి రైతు కన్నీళ్లు దుర్చగా అన్న రైతు భరోసా పథకాన్ని తెచ్చిన పేదల నేస్తమన్న వంశన్న బీదల బంధువన్న కాంగ్రెస్ జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్న పేదల నేస్తమన్న వంశన్న బీదల బంధువన్న కాంగ్రెస్ జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్న సేవకుడే మన నాయకుడే చల్లా వంశన్న జన బాంధవుడే ఆలమూరు పల్లె పల్లెలకే అభివృద్ధి అందించే శ్రామికుడే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు రేవంత్. దీనికి సంబంధించి స్కెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనున్నారు రేవంత్. పేదల నేస్తమన్న వంశన్న బీదల బంధువన్న కాంగ్రెస్ జెండలెత్తి వంశన్న కదం దొక్కెరన్న పేదల నేస్తమన్న వంశన్న బీదల బంధువన్న. ఇక ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరు కానున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు రేవంత్. దీనికి సంబంధించి స్కెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనున్నారు రేవంత్. వంశన్న కదం దొక్కెరన్న అందుకే మనమంతా వంశన్నతో కదులుదాము చేతి గుర్తు కోటేసి వంశన్నను గెలిపిద్దాము అందుకే మనమంతా వంశన్నతో కదులుదాము చేతి గుర్తు కోటేసి వంశన్నను గెలిపిద్దాము. మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరు కానున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. సూర్యుడు ఉదయించే మా పాలమూరులో ప్రజల గొంతై గర్జిస్తాడు పార్లమెంటులో నువ్వంటేనే అభిమానం ప్రతి పల్లెలలో నీ తోడుగా మేముంటాము అడుగడుగుల్లో మన కార్యకర్త